కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, నష్టాలు, ఆర్థిక కష్టాలు, కుటుంబం అంతా చెల్లాచెదురైపోయే పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు ఏంటి ప్రభు ఇలా జరుగుతుందని ఎవరికైనా క్వశ్చన్ మార్క్ రేస్ అయితే నీకే నేరుగా నేను చెబుతున్నాను, నువ్వు ఆలోచించాల్సిన విషయాలు ఈ అరణ్యపు చరిత్రలో ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఏం రాస్తున్నాడు? ఆయన అణిచివేశాడు. ఎందుకు అణిచేశాడు అంటే ఆయన మన్నా అనివ్వడానికి అణిచేశాడు. అక్కడ రాస్తున్నాడు చూడండి, ఆకలేస్తే ఏమివ్వాలి? రొట్టె ఇవ్వాలి. ఆకలేస్తే ఏమివ్వాలి? చేప ఇవ్వాలి. ఆకలేస్తే ఏమివ్వాలి? ఏదో ఒక ఆహారం ఇవ్వాలి. ఆకలేస్తే ఆహారం ఇవ్వకుండా ఏమిచ్చాడంట? అంతకు మించే ఇచ్చాడంట. మాట అర్థమవుతుందో? ఆకలేస్తే బిర్యానీ ఇవ్వాలి. ఆకలేస్తే లేకపోతే వాళ్ళకి తినే రోటీలు ఇవ్వాలి. ఆకలేస్తే ఏదోటి ఇవ్వాలి. ఆకలేస్తే ఆహారం ఇవ్వకుండా ఏమిచ్చాడు? ఎప్పుడు తినని ఆహారం ఇచ్చాడు అంట. అడుగుతున్నాను, ఎందుకు ప్రభు అంటే ఇది నాకు అతిశయం. ఎలా అతిశయం రే? మీరు ఎప్పుడు జనరల్ ఫుడ్ తింటారు, మీరు ఎప్పుడు జనరల్గా జీవిస్తారు, కానీ ఇలాంటి గొడ్డు పరిస్థితుల్లో కూడా మీరు నా మీద ఆనుకుంటే మీకు ఆకలి అడ్డొచ్చినా చెప్పండి, అరణ్యం అడ్డొచ్చినా చెప్పండి, ఎర్ర సముద్రం అడ్డొచ్చినా, మీకు ఏం అడ్డొచ్చినా మీరు నా మీద ఆనుకుంటే చెప్పండి, మీరు ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు చెప్పండి నేను చేస్తాను. దేవుడు ఎవరికి చేస్తాడు చెప్పనా? నీరసంగా జబ్బులా ఉండే వాళ్ళకి చేయడండి. ఆయన కార్యాలు అనుమానించేవాడికి చేయడండి. ఆయన మాటను పెడచెవిని పెట్టేవాడు చేయడండి. ఆయన ఎందుకు కొన్నిసార్లు మన జీవితాన్ని అనిచేస్తాడు. అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనిపిస్తుంది మన జీవితానికి. ఎందుకు అనిచేస్తున్నా ప్రభు అంటే నీకు ఈ సహాయం పోతుంది, ఆ సహాయం పోతుంది, వాడి సహాయం పోతుంది, వీడి సహాయం పోతుంది, నేను ఎవరు లేవనెత్తారు, అలాంటి గ్రౌండ్ లెవెల్కి నువ్వు దిగిపోతావు. ఆ టైంలో నా పని అయిపోయింది అనుకునే సమయానికి ఆయన కృప పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఆయన ఎత్తుతున్నప్పుడు ఆయన ఏమంటారు చెప్పనా? ఇది నాకు అతిశయము. మనుషులు ఎవ్వరో చేయనప్పుడు, నీకెక్కడ సహాయం దొరకనప్పుడు, నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, అసలు ఎటు వెళ్తుందో కూడా నాకు తెలియట్లేదు అనుకున్నప్పుడు ఆయన కార్యాలు స్టార్ట్ చేస్తాడు. చెప్పండి, ఎర్ర సముద్రం గుండా ఎందుకు తీసుకొచ్చా ప్రభు అంటే చెప్పండి, అది నాకు అతిశయం. ఆ మార్గాన్ని ఎవడైనా తీసుకెళ్తాడు, ఆ రూట్లో ఎవడైనా తీసుకెళ్తాడు, కానీ ఈ రూట్లో ఎందుకు తీసుకొస్తాను తెలుసా? మీ కళ్ళ ముందు సముద్రం ఉన్నా మీరు నా మాట వింటే చెప్పండి, నా మాట వింటే మీరు సముద్రం అని. మీ కళ్ళ ముందు అరణ్యం ఉన్నా మీరు నా మాట వింటే ఈ ప్రపంచం తినని ఆహారం మీకు అరణ్యంలో కొని తెచ్చిందంటారు. మీరు నా మాట వింటేనే, మళ్ళీ చెప్తున్నా, చేదు నీళ్ళు కూడా చెప్పండి మధురముగా మార్చేస్తాను. నేను అడుగుతున్నాను, ఎందుకు 40 years నువ్వు ఎందుకు రూట్ మార్చావు ప్రభువా? త్రోవే లేని ఎడారంలోకి ఎందుకు తీసుకొచ్చావు ప్రభు అంటే ఆ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ అతిశయం కోసం తీసుకొచ్చు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అతిశయించే కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే, దేవుడు గర్వించే కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే, ఆయన ఘనత పొందే కార్యాలు మన జీవితంలో జరగాలంటే, మన జీవితంలోనికి ఎడార్లు, దుఃఖాలు, చేదు నీళ్ళు, అర్థం కాని పరిస్థితులు, త్రోవే దొరకని జీవితం, మూసుకుపోయిన మార్గాలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఇశ్రాయేలు సరిగినట్టు సనక్కు చేయాల్సిన పని అని చెప్పండి, ఆయన మాట నమ్మను. అక్కడ అదే రాస్తున్నాడు చూడండి, ఆహారం వలన కానీ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలనే నరుడు బ్రతుకుతాడు. మీరు ఫరో లేకపోయినా బ్రతకాలి, మీకు నీళ్లు లేకపోయినా బ్రతకాలి, మీరు డైలీ తినే ఫుడ్ మీకు దొరక్కపోయినా బ్రతకాలి, మీరు బ్రతకగలరు. మీకు ఆహారం లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, గాలి లేకపోయినా, చెప్పులు లేకపోయినా, రెండో జత మీకు లేకపోయినా, సొమ్మసి వెళ్ళిపోయినా మీరు బ్రతకగలడానికి కారణం ఏంటి చెప్పిన? నా మాట వింటే చెప్పండి బతుకుతారు, నా మాట వింటే బతుకుతారు. మీకు మాట చెప్పిన, మాటకి బైబిల్ ఇచ్చిన మరొక పదం వాక్యం వింటే బతుకుతారు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ రాత్రి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఎంతో మనసు ఆనందం అనిపిస్తుంది. వాక్యమే ఆధారం అంటే ఆధారం గుర్తుపెట్టి, దారులు మూసుకుపోయి, పరిస్థితులు మూసుకుపోయి, ప్రపంచం అంతా కలుషితమైపోయి, అధికారాలు మారిపోయి, ఇబ్బందులు పెట్టే మనుషులు రోజు రోజుకి మనకి ఎక్కువైపోయినప్పుడు, ఏంటి ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు, నువ్వు లంగర్లాగా ఒకే ఒక్కటి పట్టుకుని బ్రతకాలి. ఆ లంగర్ లాంటి మాట్లాడి చెప్పను, వాక్యం. బతుకు,
నువ్వు తినని ఫుడ్ నీకు తినిపిస్తా. ఆయన మాటను బట్టి నువ్వు బతికే, నువ్వు చూడని కొత్త మార్గాలు ఆయన నడిపిస్తా. ఆయన మార్గాన్ని నువ్వు చూడాలనుకుంటే అసలు నీ దారులన్నీ మూసుకుపోయినప్పుడు అనుమానించడం మానే, మూలుగులు మానే, ఇంతకు ఎలా జరుగుతుందని నీరసించిపోవడం మానే. ఎందుకు చచ్చి మానేస్తామంటే కొంతమంది అనేది చెప్పినా ఇంకా రానండి. ఎందుకు అంటే మా అమ్మ చచ్చిపోతే నేను ఎందుకోసం, మీ అమ్మ చచ్చిపోతే రావరా? కొన్ని మూసుకుపోయినట్టు ఉంటాయి. మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా చెల్లి చచ్చిపోయాడు, లేదా నా ఉద్యోగం పోయింది, నా పరిస్థితులు ఎలాగైపోయాయి, మేము ఆర్థికంగా అణిగిపోతాం. ఎందుకంత ఎలా అణిచేసే శ్రమను ఎందుకు అనుమతిస్తున్నా ప్రభు అంటే నిన్ను అణిచేయడం ఆయన ఇష్టం. ఎందుకు అణిచేస్తున్నా ప్రభు అంటే నిన్ను అణిచేసిన తర్వాత మొత్తం ఓపంతా అణిగిపోయిన తర్వాత మౌనంగా ఇంకా దేవాన్ని నేను నమ్ముతున్నానంటే అప్పుడు ఆయన కృపాతిశయం వరకు నీ లైఫ్లో ఉంటావా? అప్పుడు వరకు ఉంటావా? నేను ప్యానీ తాగేస్తాను. అప్పుడు వరకు ఉంటావా? ఏదన్నా చీకటి కార్యాలు చేస్తుంటా. నువ్వు అడుగుతున్నాను, ఏం చేస్తావు? ఈ లైఫ్కి పర్పస్ ఏంటి చెప్పనా? వాక్యం, వాక్యం, వాక్యం. అందుకేనండి వాక్యాన్ని ఎవడైనా ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా, వాక్యానికి ప్రథమ స్థానం ఎవడైనా ఇవ్వకపోయినా, వాక్యాన్ని ముందెట్టుకుని ఎవడైనా జీవించకపోతే ఎందుకు మన సంఘంలో ఇక్కడ ఉండి ఎందుకు అరుస్తాం? అదే మనం బతికిస్తాం. ఆ వాక్యమే మనం బతికిస్తుంది, ఆ వాక్యమే మనం జీవింపచేస్తుంది. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు, మనుషుడు ఆహారం వలన కాదు, దేవుని మాట వలన. మాటింటే సముద్రం పాయలైపోతుంది, మాటింటే అరణ్యంలో కొత్త రూట్ నువ్వు చూస్తావు, మాటింటే ఆకాశం నుంచి ఆహారం పడుతుంది, మాట వింటే అణిసివేయబడిన నీవు లేవనెత్తబడతావు. మాటిను, ఆయన మాటిను.